అమ్మా, స్టేజ్ మీదకు వెళ్దాంరా. అక్షయ్కు నీ చేతుల మీదే సన్మానం జరగాలి అని శ్రీకర్ వేదవతి చెయ్యి పట్టుకొని పిలుస్తూ ఉంటాడు. వేదవతి ఒక్కసారిగా శ్రీకర్ చేతి నుంచి తన చేతిని లాగేసుకుంటుంది. శ్రీకర్, ఆ రోజు నేను ఊరి గురించి పట్టించుకోలేదు. నా మనవరాలిపై ఉన్న ప్రేమతో ఊరిని వదిలేశాను. అందుకే ఊరి ప్రజలందరూ కూడా నన్ను గౌరవించట్లేదు. స్టేజి ఎక్కే అర్హతని కోల్పోయాను. నేనందుకు బాధపడట్లేదు. ఊరి వాళ్ళు నాకు తగిన శిక్ష విధించారనుకుంటున్నాను. వెళ్ళు శ్రీకర్, నువ్వు అవని ఇద్దరూ కలిసి అక్షయ్కు సన్మానం చేయండి అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ స్టేజ్ మీదకు వెళ్తాడు. వేదవతి గారు చాలా సున్నితంగా నిజాన్ని ఒప్పుకున్నారు అని చెప్పి జగన్నాథం చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు జగన్నాథం, అమ్మ అవని, శ్రీకర్, మీరిద్దరూ కలిసి అక్షయ్ను కుర్చీలో కూర్చోబెట్టండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక అవని శ్రీకర్ అక్షయ్ను కుర్చీలో కూర్చోబెడతారు. శాలువ కప్పండమ్మా అని జగన్నాథన్ చెప్పగానే ఇక అవని శ్రీకర్ ఇద్దరూ కలిసి అక్షయ్కు శాలువ కప్పుతారు. ఆ తరువాత జగన్నాథం అక్షయ్కు పూల బొక్కే ఇస్తాడు. ఇక మరోవైపు అవని సిద్ధేశ్వర స్వామి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. అమ్మ అవని, రామ్మ, నువ్వు వచ్చి 2 మాటలు మాట్లాడు అని చెప్పి జగన్నాథం చెప్తూ ఉంటాడు. ఈరోజు మాకు ఈ గౌరవ మర్యాదలు దక్కుతున్నాయంటే దానికి కారణం ఆ అమ్మవారు. ఆ అమ్మవారు మాతో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపిస్తుంది. మీరెవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు నా భర్తకు కానీ, నాకు కానీ, నా కూతురుకు కానీ మీ అందరి ఆదరాభిమానంతోనే సన్మానం జరుగుతుంది. అందుకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము అని అవని చెప్తూ ఉంటుంది. అమ్మ అక్షయ, నువ్వు కూడా మాట్లాడు అని జగన్నాథం చెప్తూ ఉంటాడు. మా నానమ్మ సమక్షంలో నాకు ఈ వేడుక జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. ఇక మీదట ఎప్పుడైనా సరే ఊరికి ఎలాంటి సమస్య వచ్చినా కూడా వెనుకంజ వేయకుండా అమ్మ అడుగు జాడల్లో నడుస్తూ ఊరికి సేవ చేస్తానని మాటిస్తున్నాను అని అక్షయ పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటుంది. శ్రీకర్, నువ్వు కూడా మాట్లాడు అని జగన్నాథం శ్రీకర్కి మైక్ ఇస్తాడు. వశీకరణను అంతం చేసే పనిలో నేను కూడా భాగం వహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ముఖ్య కార్యం మా చేతుల మీద జరిగినందుకు మాకు ఇంత గౌరవం ఇచ్చారు పల్లెటూరి ప్రజలు. అలాంటి పల్లెటూరి ప్రజలకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే షూటర్ ఒక్కసారిగా గన్నుని అక్షయ్కు గురి పెడతాడు. ఇక షూటర్ అక్షయ్కు గన్ను గురిపెట్టి షూట్ చేయబోతూ ఉండగా నాగమ్మ చాలా స్పీడ్గా షూటర్ దగ్గరకు వచ్చి షూటర్ కాలు పైన కాటు వేస్తుంది. దాంతో షూటర్ అక్షయ్కు గురిపెట్టిన బుల్లెట్ పక్కకు వెళ్ళి మంటలు ఎగసి పడుతూ ఉంటాయి. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారి లేచి నుంచొని అలర్ట్ అయిపోతారు. వీడు గురి తప్పడు అని చెప్పాడు, ఇదేంటి పక్కకు షూట్ చేశాడు, ఇప్పుడు ఇక్కడ అందరికీ అనుమానం వచ్చింది, వాడు దొరికిపోతాడేమో అని మాయ కంగారు పడుతూ ఉంటుంది. నా అమ్మరు తమ్ముళ్ళని చంపాలని చూసింది ఎవర్రా అని చెప్పి పెద్దిరాజు అటు ఇటు చూస్తూ ఉంటాడు. బావా అటు చూడు, అక్షయ్ను ఎవరో చంపాలని ఇదంతా చేస్తున్నారు, వాడెవడో పారిపోతున్నాడు బావా, పద వెళ్ళి పట్టుకుందాం అని చెప్పి అవని అంటుంది. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కలిసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్షయ్ను చంపాలని చూసేవాళ్ళు ఎవరున్నారు ఈ ఊర్లో? ఈ ఊరికి అక్షయమ్మ వల్లే మంచి జరుగుతుంది. అలాంటి అక్షయమ్మను చంపాలనుకునే వాళ్ళు ఈ ఊరిలో ఎవరు ఉండరు అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. అక్షయమ్మను చంపాలని ఎవరో బయట వాళ్ళే ప్లాన్ చేసినట్టున్నారు అని చెప్పి జగన్నాథం చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నేను దొరికిపోతే నన్ను అందరూ కలిసి మెడపట్టి బయటికి గెంటేస్తారేమో అని చెప్పి మాయ కంగారు పడుతూ ఉంటుంది. వాడు ఎట్టి పరిస్థితిలో దొరకకూడదు, వాడు దొరికినా కూడా నా పేరు చెప్పనని నాకు మాట ఇచ్చాడు, వాడు నా పేరు చెప్పకుండా ఉంటే బాగుండు అని చెప్పి మాయ తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఆ షూటర్ వెనుక పరిగెడుతూ ఉంటారు. షూటర్ కూడా చాలా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో అవని ఒక పెద్ద కర్ర తీసుకొని షూటర్ కాళ్లకు విసిరేస్తుంది. దాంతో షూటర్ కింద పడిపోతాడు. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ షూటర్ దగ్గరకు వెళ్ళి, ఎవర్రా నువ్వు, నా కూతుర్ని ఎందుకు చంపాలని చూసావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. షూటర్ ఏం మాట్లాడకపోవడంతో మర్యాదగా నిజం చెప్పు, లేదంటే నా చేతుల్లో చస్తావు అని చెప్పి అవని అంటుంది. అప్పటికీ కూడా షూటర్ ఏం మాట్లాడు. ఇక శ్రీకర్ షూటర్ని కొట్టడానికి చెయ్యెత్తడంతో, వద్దు సార్, నన్ను కొట్టద్దు ప్లీజ్, నిజం చెప్తాను అని షూటర్ అంటూ ఉంటాడు. చెప్పు, నా కూతుర్ని చంపమని నిన్నెవరు పంపించారు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. మాయా మేడం పంపించారు అని చెప్పి షూటర్ చెప్తూ ఉంటాడు. నేను దొరికినా కూడా మాయ పేరు చెప్పనని మాయకు మాటిచ్చాను అని షూటర్ చెప్తూ ఉంటాడు.
మీ కూతుర్ని చంపమని మాయ మేడమే నాకు డబ్బులు ఇచ్చారు. డబ్బుకి కక్కుర్తిపడి మాయ మేడం చెప్పినట్టుగా నేను మీ కూతుర్ని చంపాలనుకున్నాను అని చెప్పి షూటర్ చెప్తూ ఉంటాడు. నేను అక్షయ్కు గన్ను గురిపెట్టాను. కాసేపు అయితే అక్షయ్ తల్లో బుల్లెట్ దిగేది. ఆ టైంలోనే పాము వచ్చి నా కాలుని కాటు వేసింది. దాంతో గురి తప్పి బుల్లెట్ పక్కన తగిలింది అని చెప్పి షూటర్ అక్కడికక్కడే నురగలు కక్కుకుంటూ చచ్చిపోతాడు. ఇక అవని శ్రీకర్ అతన్ని లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు అవని ఒక్కసారిగా బావా అతను చనిపోయాడు అని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కలిసి సన్మానం జరిగే దగ్గరకు వెళ్తారు. అమ్మ అవని, అక్షయను చంపాలని చూసింది ఎవరో తెలిసిందా అని జగన్నాథం అడుగుతూ ఉంటాడు. అక్షయమ్మను చంపాలని చూసింది ఎవరైనా సరే వాళ్ళను వదిలిపెట్టేదే లేదు అని పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటారు. అవని మాత్రం మాయ వైపు చూస్తూ ఉంటుంది. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నా వైపు చూస్తున్నావేంటి అవని అని మాయ అడుగుతూ ఉంటుంది. సమాధానం చెప్పాల్సింది నేను కాదు మాయ, నువ్వు అని చెప్పి అవని అంటుంది. నేనా అని మాయ షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. నా కూతుర్ని చంపాలని చూసింది నువ్వే అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నీ కూతుర్ని చంపాలని నేను చూడటం ఏంటి? ఎందుకు అవని నా పైన ఇలాంటి అబాండాలు వేస్తున్నావు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. నేనే అక్షయ్ను చంపించాలనుకున్నాను అనటానికి నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? ఆ షూటర్ ఎక్కడా తీసుకురా అని మాయ అంటూ ఉంటుంది. ఆ షూటర్ చచ్చిపోయాడు అని చెప్పి అవని అంటుంది. మరి ఎలాంటి ఆధారం లేకుండా నా పైన నింద ఎలా వేస్తావు అని మాయ అడుగుతూ ఉంటుంది. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ విషయం నా భర్తకి నా కూతురుకు కూడా చెప్పలేదు. అక్షయ్కు సన్మానం జరుగుతుంది కదా అని చెప్పి ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందోనని తాళపత్ర గ్రంథాలు తీసుకొని నేను రాత్రి సిద్ధేశ్వర స్వామి దగ్గరకు వెళ్ళాను. సిద్ధేశ్వర స్వామి తాళపత్ర గ్రంథాలు చదివి అక్షయ్కు ప్రమాదం ఉందని చెప్పారు. నేను ఇక్కడికి వచ్చాననే కానీ నా మనసు మొత్తం కూడా అక్షయ్కు ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందా అని టెన్షన్ పడటమే సరిపోయింది. ఆ ప్రమాదం ఈ మాయ వల్ల వచ్చిందని ఇప్పుడే నాకు అర్థమైంది. మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. వసీకర చనిపోయిన తర్వాత ఈ మాయ ఆ శవాల కోటలోకి వెళ్ళింది. ఆ వసీకర వదిలి వెళ్ళిన శక్తులను ఈ మాయ సిద్ధించుకోవాలని చూసింది. మాయను తిట్టి నేనే ఆ శవాల కోటలో నుంచి బయటికి తీసుకొచ్చాను అని అవని చెప్తూ ఉంటుంది. ఈ మాయ మామూలు ఆడది కాదు, ఎన్నో శక్తులు ఉన్న ఆడది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. వాటన్నిటితో సంతోషపడకుండా ఎందుకు ఈ వశీకర మంత్రాలు అంటూ నీకు కావాలా మాయ అని చెప్పి శ్రీకర్ కోపంగా మాయతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి మాయ మామూలు ఆడది కాదా? మాయకు మంత్ర తంత్ర శక్తులు ఉన్నాయా అని రవీంద్ర అంటూ ఉంటాడు. రవి నువ్వు కూడా వీళ్ళ మాటలు నమ్ముతున్నావా అని మాయ అంటూ ఉంటుంది. మాయ నోర్మోయ్, నీలాంటి ఆడదాన్ని అసలు ఈ ఊరిలో కాదు కదా, మా ఇంట్లో కూడా ఉంచకూడదు. నీలాంటి ఆడదాన్ని ఇప్పుడే ఈ ఊరి నుంచి తరిమేయాలి. నువ్వు నా భార్యవు కాబట్టి నిన్ను ఏమీ అనకుండా వదిలేస్తున్నాను. ఈ ఊరి నుంచి వెళ్ళిపో అని రవీంద్ర చెప్తూ సడన్గా అలా అంటానని అనుకున్నావా మాయా అని చెప్పి రవీంద్ర అడుగుతూ ఉంటాడు. అదేంటి బైపాస్ మీద స్ట్రైట్గా వెళ్తూ సడన్గా యూటర్న్ తీసుకున్నట్టు అలా మాట్లాడావు అని చెప్పి కృష్ణబాబు రవీంద్రని అడుగుతూ ఉంటాడు. వీళ్ళు నా భార్య మాయపై లేనిపోని నిందలు వేస్తున్నారు అని రవీంద్ర చెప్తూ ఉంటాడు. ఏంటమ్మా అవని, మీ కూతురికి మేము సన్మానం చేస్తే మీరేమో నా మనవరాలు మాయపై లేనిపోని నిందలు వేస్తున్నారు అని జగన్నాథం అంటాడు. మీ అందరికీ చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను చెప్పేది నిజం. ఈ మాయయే నా కూతుర్ని చంపమని ఆ షూటర్కి డబ్బులు ఇచ్చిందంట అని చెప్పి అవని అంటుంది. మీరందరూ ఎన్ని చెప్పినా కూడా మాయ గురించి నేను నమ్మను. మాయ గురించి నాకు బాగా తెలుసు అని రవీంద్ర చెప్తూ ఉంటాడు. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా అని శ్రీకర్ కోపంగా రవీంద్ర దగ్గరకు వెళ్తాడు. ఏంటి నువ్వు నాకు చెప్పేది, నేను అర్థం చేసుకునేది? నిన్ను చూస్తుంటే, నీ భార్యను చూస్తుంటే నాకు కోపం వస్తుంది. నా భార్యపై లేనిపోని నిందలు వేసి ఊరందరి సమక్షంలో అవమానించాలని చూస్తున్నారు అని రవీంద్ర కోపంగా శ్రీకర్ షర్ట్ పట్టుకుంటాడు. శ్రీకర్ కూడా రవీంద్ర షర్ట్ పట్టుకుంటాడు. ఒరే శ్రీకర్ ఆగరా అని ప్రసాదరావు పిలుస్తూ ఉంటాడు. ఒరే రవి ఆగరా అని చెప్పి జగన్నాథం పిలుస్తూ ఉంటాడు. ఇక జగన్నాథం మాటను ప్రసాదరావు మాటను వినిపించుకోకుండా శ్రీకర్ రవీంద్ర ఇద్దరు కూడా కొట్టుకునేంత చేస్తూ ఉంటారు. ఇక రవీంద్రను శ్రీకర్ని పెద్దవాళ్ళందరూ కలిసి పక్కకు లాగుతారు. సన్మానం అయ్యి అరగంటన్నా అవ్వలేదు, అప్పుడే సమరం మొదలైంది అని కృష్ణబాబు అంటాడు. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో శ్రీకర్ అవని అక్షయల చేతులు పట్టుకొని హాల్లోకి లాక్కొని వస్తాడు. అమ్మా నానా అన్నయ్య అందరూ బయటికి రండి అని చెప్పి శ్రీకర్ పిలుస్తూ ఉంటాడు. బావా నేను చెప్పిన మాట విని సున్నితంగా ఆలోచించాల్సింది పోయి ఏంటి ఇదంతా అని చెప్పి
అవని అంటూ ఉంటుంది. నిజమేంటో ఇప్పుడే బయటపడాలి అవని అని శ్రీకర్ అంటాడు. ఇక వేదవతి అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా హాల్లోకి వచ్చి ఏమైంది శ్రీకర్, ఎందుకలా పిలిచావు అని అడుగుతూ ఉంటారు. నా భార్య నీ పైన కొన్ని ఎలిగేషన్స్ చేస్తుంది, అది ఎంతవరకు నిజమో నువ్వు ఇప్పుడే తేల్చేయాలమ్మా అని శ్రీకర్ అంటాడు. ఏంట్రా శ్రీకర్ అది అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. అక్షయ్కు పేరు మర్యాద గౌరవం దక్కుతుంటే అమ్మ తట్టుకోలేకపోతుందంట, ఓర్వలేకపోతుందంట. ఈరోజు సన్మానంలో అక్షయ పిచ్చి పిచ్చిగా మాట్లాడి తన పరువుని తానే తీసుకోవాలని చెప్పి అన్నయ్య అక్క నిహారిక మాటలు విని అమ్మ ఏదో పసరు మందు తీసుకొచ్చిందంట, అవని ఆ పసరు మందుని మార్చేసిందంట. అందుకే ఈరోజు అక్షయ్కు సన్మానం ఎలాంటి గొడవ లేకుండా జరిగిందని అవని చెప్తుంది. అది ఎంతవరకు నిజం అని చెప్పి శ్రీకర్ వేదవతిని నిలదీస్తూ ఉంటాడు. అమ్మ అవని పసరు మందుని మార్చేశానని అంటున్నావు కదా, అసలైన పసరు మందు ఎక్కడ దాచిపెట్టావో వెళ్ళి తీసుకురా, ఎవరిని వదిలిపెట్టను అని ప్రసాదరావు అంటాడు. ఇక దాంతో అవని పసరు మందుని తీసుకురావడానికి వెళ్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.